అబ్బాయి భవిష్యత్తులో మరెన్నో ఇట్లాంటి ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలని, యాక్ట్ చేయటానికి ఆ భగవంతుడు పూర్తిగా వాడికి దీవెల్ని ఇవ్వాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీపక్ సరోజ్ మరిన్ని ఫిల్మ్స్ యాక్ట్ చేసి ఇట్లాంటి పెద్దల చేతుల మీదుగా వాడు మరెన్నో అవార్డ్స్ అందుకోవాలని, మరి ఒకసారి ఎంతో భవిష్యత్తున్న డైరెక్టర్ అయోజ్ కుమార్ గారికి కూడా నేను దీవిస్తూ వారు మరిన్ని పిక్చర్స్ డైరెక్ట్ చేయాలని, ఎంతమందితో నా ప్రశంసలు అందుకోవాలని, మరి పిక్చర్లో మిల్క్ బాయ్గా యాక్ట్ చేసిన సాయి కూడా మరెన్నో ఫిల్మ్స్లో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అయోజ్ కుమార్ గారు కానీ, పేడ రమణీ కుమార్ గారు కానీ, నరసింహరావు గారు కానీ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఒకసారి చిరంజీవి గారికి నేను నా హృదయపూర్వకమైన కృతజ్ఞత. We don't know how the film will be accepted by the audience, but what I am really proud of is that Ayodhya has made a story that he started out to tell, and I really want to thank each one of you who has come here, each one of you who is here, because of you the audience will come to know about this film, and the brave effort of my dear friend and the wonderful actors, young and old, who have made this film and brought this here. Thank you so much. ఒక ఆర్టిస్ట్ గా ఇటువంటి అచీవ్మెంట్స్ ప్రతి వాళ్ళకి ఉండాలి, అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు సర్ దట్ హీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అట్ అ వెరీ యంగర్ ఏజ్ సో దట్ ఐ కుడ్ గెట్ ద స్కోప్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. ఒక బ్లైండ్ కిడ్గా ఇట్లాంటి గొప్ప పాత్రలు చేయాలంటే చాలా తక్కువ మందికి వస్తుంటాయి, అండ్ నాకు జస్ట్ 15 years ఏజ్లో వచ్చింది క్యారెక్టర్. సరే చూసి చాలా ఇంట్రెస్ట్ అని తీసుకున్నారు, and I know I have huge responsibilities on my shoulders, but of course it's the matter how my eyes look in the film. Sir has always been very encouraging to me, and ఇటువంటి ఒక రోల్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్కి నాకు తెలిసినంత వరకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లిబర్టీ కావాలి, అండ్ నాకు ఆ లిబర్టీ సార్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. I was never hesitated to ask any doubt to him, and నాకు 10th grade అయ్యింది. I was into my 11th and 12th grades during the course of this shooting, and I have another thought that yes, my studies are being held over there, they are just holding up. అప్పుడు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసింది my parents. I'm so thankful to them. They have always been encouraging to me. ఎక్కడ కూడా we never based on sympathy అండి. ఎనీ బ్లైండ్ ఫిల్మ్ మీరు తీసుకుంటే ఎక్కడో దగ్గర సింపతి ప్లే అవుతుంది. వీ నెవర్ టుక్ దట్. ఇట్స్ జస్ట్ హౌ బ్లైండ్ కిడ్స్ అచీవ్డ్ బై దెమ్సెల్వ్స్. వాళ్ళంతటా వాళ్ళు ఈ ప్రాబ్లమ్, హాస్టల్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వి డిడ్, వాట్ వి షోడ్. ఎక్కడ కూడా సింపతి అనేది లేకుండా తీసుకొచ్చాం అనమాట సినిమాని. సో ఎట్ ద ఎండ్ లైక్ మీరు సినిమా హౌ గ్రేట్ అనేది పక్కన పెడితే అది మీరు చెప్పాలి, నేను కాదు. అండ్ చాలామంది మన లోహిత్ గారు అన్నట్టు ఇది మలయాళంలో తీయండి, తమిళ్లో తీయండి, లేకపోతే హిందీలో తీయండి. ఆశీష్ విద్యార్థి సజెస్టెడ్ మీ. యాక్చువల్లీ మై ఇంటెన్షన్ వాజ్ టు మేక్ ఇన్ తెలుగు యాజ్ వెల్ హిందీ. బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల ఆగిపోయాము. బట్ దట్స్ ద రీజన్ ఐ హ్యాడ్ ఆశీష్ విద్యార్థి. నేషనల్ స్కోప్ ఉంది కాబట్టి ఆశీష్ విద్యార్థి, రఘువీర్ యాదవ్ గారు ఫస్ట్ టైం ఇన్ తెలుగు, సుహాసిని గారు ఇన్ ఎన్సాంబుల్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రూ అనేది. సో ఇది కానీ తెలుగులోనే బికాస్ ఆఫ్ బడ్జెట్ కన్స్టెంట్స్ తెలుగులోనే తీయగలిగాం అనమాట. బట్ స్టిల్ ఇట్స్ నేను అప్పటి నుంచి కూడా నా ఉద్దేశం అంటే వీ హ్యాడ్ మీనింగ్ఫుల్ సెన్సిబుల్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. మై రూట్స్ ఆర్ ఇన్ తెలుగు. సో నేను ఫస్ట్ తెలుగులోనే తీస్తా. నెక్స్ట్ దెన్ వీ కెన్ ట్రై ఇన్ హిందీ అండ్ ఇన్ ఇంగ్లీష్. ఈ రోజున ఈ సినిమా బ్లైండ్ విజువల్ ఇంపైర్డ్ వాళ్ళ మీద తీసే సినిమా. కొంచెం బాధగానే ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది అనుకుంటూ కూర్చున్నాను. నాకు మొదటి సీన్ తోటే డైరెక్టర్ అయోధ్య కుమార్ మొదటి సీన్ తోటి, అది టైలర్ ఆలీ అంటూ ఆ సీన్ తోటి సినిమా ప్రారంభించడం అనేది ఎక్కడో తనకు ఉన్నటువంటి కమర్షియల్ ఆ వ్యాపార దృక్పథం అనేది మిస్ అవ్వకుండా ఉన్నటువంటి డైరెక్టర్ అనిపించింది. సినిమా మొత్తం చూస్తే నాకు ఆయన భావావేశాలే కాదు, వ్యాపార దృక్పథం కూడా ఉంది. ఇది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వాళ్ళకి లాంగ్ జర్నీ చేస్తారు. ఇందులో చాలా సుదీర్ఘమైనటువంటి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ యొక్క సినిమా రంగంలో. వాటిని వేరు ప్రత్యేకించి చెప్పనక్కర్లా. తను కూడా అన్నాడు తన మాటల్లో, ఎక్కడో
హృదయాన్ని తాకే విధంగా సినిమా తీయాలి తప్ప చాలా ప్యాథటిక్గా చాలా బాధతోటో లేకపోతే ఆ రకంగా నేను సినిమా చేయాలనుకోలేదు. అందుకని ఎక్కడ కూడా వాళ్ళకి సెల్ఫ్ పిటి కోసం సింపతి కోసం వాళ్ళు ఎవరు చూడలేదు. ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు చాలా ఉత్సాహంగాను వాళ్ళకు ఉన్నటువంటి పరిధి మేరకు వాళ్ళకున్న దీనికి ఎట్లాగా వాళ్ళ సమస్యను వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలో చాలా చక్కగా డైనమిక్గా తెలియజెప్పినటువంటి సినిమా. ఆ రకంగా ప్రతి క్యారెక్టర్ కూడాను సింపతి కోసమో ఇతరుల యొక్క సానుభూతి కోసమో ప్రయత్నం చేయకుండా వాళ్ళకున్న పరిధి మేరకు వాళ్ళకున్న సమస్యని వాళ్ళే ఎలాగా దీన్ని అధిగమించేలాగా వాళ్ళు సమస్యను ఎలాగా చూపిస్తారనేది చాలా ఆద్యంతో చాలా బాగా చూపించారు. ఇందాక యాంకర్గా ఉన్నటువంటి అమ్మాయి కూడా మినుగురులో ఆ పేరు ఎందుకు పెట్టారు అంటానికి స్వయం ప్రకాష్ గారు వాళ్ళ సమస్యని వాళ్ళు ఎలా తీర్చుకున్నారు అని చాలా చక్కగా వివరించింది. అంటే దాన్ని బట్టి మినుగురులు అనేది ఎంత జస్టిఫైడ్ టైటిల్ అంటే అంత ఇంత కాదు. న్యాచురల్ అనగానే ఫస్ట్ మీరు అందరూ అనుకుంటారు అంధత్వంతో ఉన్నటువంటి ఆ బ్లైండ్ స్టూడెంట్స్ని నిజంగా వాళ్ళు పిక్ చేసి వాళ్ళ చేసి నర్తింపజేస్తారు కాబట్టి అది న్యాచురల్ అనుకుంటారు. కానీ దానికంటే ముందు నాకు చాలా న్యాచురల్గా అనిపించిన క్యారెక్టర్ ఆశీష్ విద్యార్థి. చాలా చాలా న్యాచురల్గా అంటే ఎంత రియలిస్టిక్గా చేశాడంటే ఆ బెట్టింగ్ టెంప్టేషన్ ఉన్నటువంటి క్యారెక్టరు అడ్డగోలుగా ఏదో ఒక డబ్బు సంపాదించాలి దానికోసం ఏమైనా చేయాలి అడ్డదారులను తొక్కాలనుకునే చాలా మంది రెగ్యులర్ కనిపించే క్యారెక్టర్ అతనిలో కనిపించింది. దాన్ని 100% జస్టిఫై చేస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో చెప్పాలంటే బ్యాడ్ నెగిటివ్ షేడ్ నా క్యారెక్టర్ కానీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. నాకు చాలా చాలా బాగా లైక్ చేసిన ఆ రకంగా ఆశీష్ విద్యార్థి ఈ సినిమాకి ఒక పట్టు లాంటి మనిషి, ఒక క్యారెక్టర్. సో ఆశీష్ విద్యార్థి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆ తర్వాత యంగ్స్టర్ కుర్రోడు దీపక్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో డైరెక్టర్ చాలా మంచి ఇదని చూడగానే చాలా బాగున్నాడు. అండ్ భవిష్యత్తులో హీరో మెటీరియల్ చూస్తుంటే యంగ్ అమీర్ ఖాన్ లాగా అనిపించాడు నాకు. సో మంచి భవిష్యత్తు ఉందనుకుంటాను. కాబట్టి దీపక్ తను ఖచ్చితంగా మంచి నటుడుగా భవిష్యత్తుని తను మలుచుకుంటాడు. దగ్గరికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాడు అనే నమ్మకం ఈ సినిమాలో తన టాలెంట్ ద్వారా కనిపించింది. ఆ రకంగా దీపక్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ప్రేక్షకులు ప్రజలు వాళ్ళు ఆదరించాలని, అలాంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తే కనుక ఎప్పటికప్పుడు ఈ కళారంగం అనేది కొత్త పుంతలతోటి కొత్తదనంతో ఫ్లరిష్ అవుతుందని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజున నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి సోదరిమణి కృపారాణి గారికి, రమణ కుమార్ గారికి, నా సోదరుడు రామ్మోహన్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.